సంక్రాంతి పండక్కి చీర కొనడానికి వెళ్ళింది గీతమ్మ. తనకి ఇష్టమైన రంగు ఎరుపు కనుక ఎరుపు రంగు పచ్చ అంచు ఉన్న చీరను బేరమాడింది. అటు తిప్పి ఇటు తిప్పి ఈ మాట ఆ మాట చెప్పి చివరకు ఆ చీరను 50 రూపాయలకు బేరం కుదిరించింది. అమ్మడానికి ప్రయత్నించి ఎండకు నల్లబడ్డాడు చీరల వ్యాపారి చెన్నయ్య. ఆమె చీరతో ఇంటికి చేరుకునేసరికి పక్క ఇంటి జానకమ్మ అలాంటి చీరనే తీసుకువచ్చి తాను 35 రూపాయలకు మాత్రమే పెట్టుకున్నట్లుగా చెప్పింది. ఆ మాట చెవిన పడగానే మనసులో ఒకటే కలవరింత మొదలయ్యింది గీతమ్మకి. చీర పోలికలు ఎటువంటి మార్పు లేదు, పొడవు వెడల్పులు తేడాలు లేవు, అంతా ఒకటే. 2 ఎరుపు చీరలే, డిజైన్లు కూడా అంతా ఒకటే. 15 రూపాయలు నష్టపోయానని అనుక్షణం మదనపడసాగింది. అది కాస్త ఆమెలో ఒకే బాధగా మారిపోయింది. అనవసరంగా 15 రూపాయలు ఎక్కువ పెట్టి కొన్నానని బాధపడసాగింది గీతమ్మ. కొంతకాలానికి గీతమ్మకి మనసు తేలిక పడింది. కారణం ఏమిటంటే జానకమ్మ కట్టిన చీర రంగు వెలిసిపోయింది.